హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి స్టఫ్ బై ఎస్టీఎల్. సో ఎవరైనా ఇదేనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ నా ఛానల్లో చాలా యూనిక్ కంటెంట్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు అయితే బోల్డ్ అని గిఫ్ట్ ఐడియాస్తో, బోల్డ్ అని సర్ప్రైజ్ ప్లాన్స్తో ఈరోజు వీడియో అయితే తీసాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను అన్నీ చెప్తాను. ఓన్లీ వ్యాలంటైన్స్ డేకి సంబంధించి గిఫ్ట్స్ అని అనుకోకండి, బికాజ్ నేను చెప్పే గిఫ్ట్స్ ఓన్లీ వ్యాలంటైన్స్ డే లవర్సే కాదు, ఒక మ్యారేజ్ అయిన కపుల్ కానీ, మ్యారేజ్ ఫిక్స్ అయిన కపుల్ కానీ, బ్రదర్ సిస్టర్ కానీ, ఒక లైక్ ఫ్రెండ్స్ కానీ, ఎవరికన్నా ఒక మెన్కి ఉమెన్కి కావాల్సిన గిఫ్ట్స్ కానీ, సర్ప్రైజెస్ కానీ, ప్రతిదీ నేను చెప్తున్నా. అన్ని కేటగిరీస్కి, కిడ్స్కి కాదు, మిగతా అడల్ట్స్ వాళ్ళకి అంతా కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ నేను చెప్తున్నాను, నాకు ఇప్పటివరకు తెలిసినవి. సో మీరు కూడా ఈ వీడియో చూసి అన్నీ తెలుసుకోండి. మీ ప్లాన్ బట్టి, మీ అకేషన్ బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి ఏ గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చుకోవాలనేది ప్లాన్ చేసేసుకోండి. నేను అయితే ఎక్కడ మర్చిపోతానా, మీకు ఏ ఐడియా మర్చిపోతానా అని చెప్పి చక్కగా నోట్బుక్లు నోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏది మర్చిపోకూడదు, మీకు అన్నీ చెప్పాలి అని చెప్పి. సో మధ్య మధ్యలో కొంచెం బుక్ చూస్తూ ఉంటాను, ఫీల్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ నేను కింద అన్నీ మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ డిస్ప్లే చేస్తాను నేను చెప్తున్నప్పుడు, సో దట్ మీకు అసలు నేను ఏం చెప్తున్నాను అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో అవి కూడా ఫాలో అయిపోండి. మీరు కూడా ఒక పెన్ బుక్ పెట్టేసుకోండి, పక్కన నోట్ చేసేసుకోండి అన్నీ. లేదా మీరు వీడియో రిప్లై చేసుకొని చూసినా పర్లేదు మీకు అర్థం కాకపోతే, బికాస్ కొన్ని నేమ్స్ కొంతమందికి తెలియవు కదా, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మినియేచర్ గిఫ్ట్స్. మినియేచర్ ఏంటంటే ఒక చాలా మినీ ఐటమ్స్ని గిఫ్ట్స్ కింద ఇస్తారనమాట. సో అది ఒక మనిషి కావచ్చు, ఏదన్నా ఒక ఐడల్ బొమ్మ కావచ్చు. సో ఇట్లా మినియేచర్ గిఫ్ట్స్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు నా ఫోటో ఇస్తే దాన్ని కూడా ఒక లైక్ ఇప్పుడు విగ్రహం లాగా, ఐడల్ లాగా చేసేసి ఇస్తారనమాట నా ఫోటోనే ఇస్తే. సో అలాగా ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో, ఆ మినియేచర్ గిఫ్ట్స్లో. సో ఆ మినియేచర్ గిఫ్ట్స్ మీకు ఫోటో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అవైతే చాలా బాగున్నాయి. అంటే ఒక మీరు ఎలా ఇస్తే, అంటే ఒక లవ్ కపుల్ లాగా కావాలి అంటే లవ్ కపుల్ లాగా చేసిస్తారు, ఇలా మీకు ఏది అడిగితే అలా చేస్తారనమాట. సో అవి మినియేచర్ గిఫ్ట్స్ అంటారు. ఇంకా క్యారికేచర్స్ అని కూడా ఉంటాయి. సో అవి కూడా ఏంటంటే జస్ట్ ఒక స్టాండ్ మీద మీ ఫోటో కొంచెం కార్టూన్ టైప్లో ఉంటుంది అనమాట. సో మిమ్మల్ని ఒక కార్టూన్ పిక్చర్ లాగా చేసి ఇస్తారు. సో అది కూడా అంటే కొంతమందికి డిఫరెంట్గా ఉంటే ఇష్టం కదా గిఫ్ట్స్ అనేవి. సో అలాంటి వాళ్ళు, అంటే కొంచెం క్రేజీ గిఫ్ట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఏమన్నా వచ్చేసి బుక్ ఫోల్డింగ్ గిఫ్ట్స్. ఈ బుక్ ఫోల్డింగ్ గిఫ్ట్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఏదైతే ఫోటో ఇస్తారో ఆ ఫోటోని బుక్ పేజెస్లో కట్ చేసి, సేమ్ మీకు మీరు ఏ ఫోటో ఇచ్చారో మీరు బుక్ ఇట్లా ఓపెన్ చేస్తే ఆ షేప్లోనే ఆ బుక్ లోపల చూస్తే ఆ ఫోటో లాగా అనిపిస్తుంది అనమాట మీకు. ఆ టైప్లో కటింగ్ చేసి ఉంటుంది. సో అది కూడా ఒక బుక్ ఫోల్డింగ్ గిఫ్ట్, అది కూడా ఒక డిఫరెంట్ గిఫ్ట్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి హ్యాంపర్ గిఫ్టింగ్. హ్యాంపర్ గిఫ్టింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు ఒకటే ఇవ్వాలి అని ఉండదు, చాలా కంబైన్ చేసి ఇవ్వాలి అని ఉంటుంది కదా. బట్ ఏంటి, మీకు ఆప్షన్స్ దొరకవు ఏమి ఇవ్వాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో అసలు హ్యాంపర్ అంటే ఏంటంటే తెలియని వాళ్ళ కోసం ఒక 5-10 గిఫ్ట్స్ని ఒకే దానిలో ప్యాక్ చేసి ఇస్తే దాన్ని హ్యాంపర్ గిఫ్టింగ్ అంటారు అనమాట. సో ఇప్పుడు హ్యాంపర్ గిఫ్టింగ్లోకి కావాల్సినవి కూడా మీకు కొన్ని ఐడియాస్ కావాలి కదా. సో నేను ఆ ఐడియాస్ కూడా చెప్తున్నాను, మెన్కి ఉమెన్కి ఇద్దరికి. సో మీరైతే నోట్ చేసేసుకోండి. ఇవి నేను నా బుక్లో రాసుకున్నా, అవైతే మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మెన్కి చెప్తున్నాను, అంటే నాకు తెలిసిన ఐడియాస్ అనమాట. అది మీరు ఎలా ప్రిఫర్ చేసుకుంటారు, మీరు ఏ గిఫ్టింగ్ ఇచ్చుకుంటారో వాళ్ళకి ఇష్టమైన దాన్ని బట్టి మీరు ఇచ్చుకోండి. నా దగ్గర ఉన్న ఐడియాస్ అయితే హ్యాంపర్లో ఏమి ప్యాక్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు. సో మెన్కి వచ్చేసి నేను చూస్ చేసిన ఏంటంటే పర్ఫ్యూమ్, బెల్ట్, టై, బో, నెక్స్ట్ వచ్చేసి వాచ్, షర్ట్, షూస్, వాలెట్, ఐపోడ్. అంటే ఇప్పుడు వాక్మ్యాన్ ఉంటుంది కదండి, సో వాక్మ్యాన్లో మీకు ఇష్టమైన సాంగ్స్, వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ అన్నీ ఒక వాక్మ్యాన్లో ఫీడ్ చేసి వాళ్ళకి అది గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇది మెన్కి ఉమెన్కి ఇద్దరికి. నెక్స్ట్ లైక్ రింగ్, లైక్ జ్యువెలరీ, గ్రీటింగ్ ఎవరైనా ఇప్పటివరకు ఇవ్వకపోతే గ్రీటింగ్ ఇచ్చుకోవచ్చు. రోజ్ కూడా అంటే కామన్ అని చెప్పేవారు, బట్ ఇవ్వలేదు అనుకుంటే ఇప్పటివరకు ఆ రోజ్ కూడా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. సో రోజ్, ఇంకా యానిమల్స్, పెట్స్, చాక్లెట్స్ ఇలా అనమాట. సో ఇవైతే నేను కొన్ని చూస్ చేసినవి. సో ఇట్లా వీటిలోంచి మీరు
మీరు కస్టమైజ్ చేసుకుని వాళ్ళకి ఏది ఇష్టమో చూసుకుని మీరు అట్లా ప్రిఫర్ చేసుకుని మీరు ఆ హ్యాంపర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బాయ్స్కి అయితే కొన్ని ఆప్షన్స్ కానీ గర్ల్స్కి అయితే చాలా ఉంటాయి కదా. సో గర్ల్స్ కూడా నేను కొన్ని ఉమెన్కి సెలెక్ట్ చేసి పెట్టేశాను. సో అవి కూడా ఏంటో చూసేద్దాం ఇప్పుడు. సో యాక్సెసరీస్ లైక్ జ్యువెలరీ అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ, నెక్ పీస్ కానీ, ఇయర్ రింగ్ కానీ, రింగ్ కానీ, బ్రేస్లెట్ కానీ, వాచ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ యాక్సెసరీస్లోకి వస్తాయి. సో యాక్సెసరీస్ ఒకటి, నెక్స్ట్ పర్ఫ్యూమ్, నెక్స్ట్ మేకప్ కిట్, నెక్స్ట్ శారీ, నెక్స్ట్ డ్రెస్సెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీటింగ్, అండ్ నెక్స్ట్ టెడ్డీ బేర్, లవ్ బర్డ్స్, పెట్స్, ఎవరికైనా డాగ్స్ ఇష్టమైతే డాగ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ గర్ల్స్లో చాలా మందికి చాక్లెట్స్ ఇష్టం, ఉమెన్కి బేసికలీ. సో ఉమెన్కి ఆ చాక్లెట్స్తో కూడా చాక్లెట్ బొకే లాగా, చాక్లెట్స్ లాగా సో అలాగా చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ ప్యాక్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఫేస్ ప్యాక్, జ్యువెలరీ, రింగ్స్, సో ఇట్లా ఇవన్నీ యాక్సెసరీలోకి వస్తాయి కాబట్టి సో అలా అన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అంటే ఇష్టమైన వాళ్ళకి మీరు ఏమైనా మంచి మొబైల్ కానీ, లైక్ కెమెరా కానీ, అండ్ కొంతమందికి ఏంటంటే ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు ఫొటోస్తో. లైక్ ఇన్స్టాక్స్ అని కెమెరా వచ్చింది కదా, సో వాళ్ళకి ఆ ఇన్స్టాక్స్ కెమెరా కూడా ఇవ్వచ్చు అనమాట. స్నాప్, వాళ్ళకి నచ్చిన ఒక మూమెంట్ని వెంటనే ఫోటో తీసుకుంటే ఫోటో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మీరు తీసిన వెంటనే ఇన్స్టాంట్గా ఫోటో అనేది వస్తుంది. ఆ ఫోటోని మీరు ఎక్కడైనా వెంటనే పేస్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఉమెన్కి ఇట్లాంటివి ఇష్టం కదా, సో దానిలో కూడా ఇన్స్టాఎక్స్లో చాలా మోడల్స్ వచ్చేసాయి. సో అది కూడా మీరు ప్రిఫర్ చేసి ఉమెన్కి ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే నేను హ్యాంపర్కి చెప్తున్నా ఇప్పటివరకు. హ్యాంపర్లో మీరు ఏమన్నీ కంబైన్ చేసి పెట్టచ్చు అని ఇవి ఐడియాస్. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఇది థర్డ్ కేటగిరీ హ్యాంపర్. సో నెక్స్ట్ వచ్చేసి చెప్తాను నేను. ఫోర్త్ వన్ వచ్చేసి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనమాట. సో కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఏంటంటే మీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు కంబైన్ చేసుకొని హ్యాంపర్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇండివిజువల్గా ఇచ్చినా సరే ఎలా ఇవ్వాలి కొంచెం వెరైటీగా అని చెప్పి నేను 10 కేటగిరీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది 4th కేటగిరీ అనమాట. సో ఇందులో వచ్చేసి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కామన్ కదా, ఊరికనే ఫొటోస్తో వస్తున్నాయి అన్నీ, ఇంకా మనకి బోర్ కొట్టేసింది. సో అందులో కూడా ఇప్పుడు చాలా డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి, ఓన్లీ ఫొటోస్తో కాకుండా. సో అవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను కింద పిక్స్ అండ్ వీడియోస్, మీరు చూడండి. లైట్స్ కానీ, వుడెన్ ఫ్రేమ్స్ కానీ, ఒక స్టాండ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయి. సో అవి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ కస్టమైజ్డ్లోనే ఫోటో ఫ్రేమ్స్లో కూడా మీకు ఫొటోస్ లైక్ మొజాయిక్ ఆర్ట్ అని చెప్పి లైక్ థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ కంబైన్ చేసి చివరికి మన ఫోటో వచ్చేలాగా ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్లో అన్ని ఫొటోస్ ఉంటాయి చిన్నగా, బట్ మెయిన్ ఫోటో మన ఫేస్ ఒకటి ఎక్కువ హైలైట్ అయ్యేలాగా అదొకటి. నెక్స్ట్ ఆయిల్ పెయింటింగ్. పాస్పోర్ట్ కవర్స్, లైక్ ఇప్పుడు ఏమైనా కపుల్ ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, అలా కపుల్కి అలా పాస్పోర్ట్ కవర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కస్టమైజ్డ్గా వాళ్ళ నేమ్ ఉండి వాళ్ళకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకునేటట్టు కూడా వచ్చాయి. సో అట్లా పాస్పోర్ట్ కవర్స్ ఇవి కూడా ఇవ్వచ్చు. అంటే ఉమెన్కి కానీ మెన్కి కానీ, లైక్ కపుల్ మీరు ఏమైనా చేసుకోవాలనుకున్నా తీసుకోవాలనుకున్నా ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ సర్ప్రైజ్ ట్రిప్. నాకు ఇదంటే చాలా ఇష్టం అనమాట. సో సర్ప్రైజ్ ట్రిప్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చూడండి ఇక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం, నాకు స్విట్జర్లాండ్ అంటే ఇష్టం. సో ఇప్పుడు ఎవరైనా సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే నాకు స్విట్జర్లాండ్ ప్లాన్ చేయాలన్నమాట. సో అలాగా ఇప్పుడు మీ లైఫ్లో మీకు అంటే ఇప్పుడు సపోజ్
మీ లైఫ్‌లో ఒకళ్ళున్నారు. మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ గానీ, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గానీ, అందులో ఎవరో ఒకళ్ళకి సపోజ్ దుబాయో ఇష్టం అనుకోండి. మీకసలు వెళ్ళడానికి అవ్వట్లేదు అని చెప్పి కరెక్ట్‌గా ఒక ఇంపార్టెంట్ డే రోజు, మీ మ్యారేజ్ డే గానీ, మీకు ఇంపార్టెంట్ అయిన ఒక రోజు గానీ, ఏదన్నా ఆ రోజు మీరు ఆ ట్రిప్ అక్కడికి ప్లాన్ చేస్తే వాళ్ళెంత సర్ప్రైజ్ అవుతారో అనేది చూడండి. సో, ఇలాగ మీరు సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా వాళ్ళకి నచ్చిన ప్లేస్‌కెళ్ళి అక్కడ ఇట్లా స్కై డైవింగ్ ఇష్టమైతే స్కై డైవింగ్ బుక్ చేసి, పారాషూట్, హాట్ బెలూన్స్ ఇట్లా చాలా మందికి ఇష్టం కదా! సో, ఇట్లాంటి ప్లేసెస్‌కి వెళ్ళి వాటెవర్ ఇట్ ఈస్ అంటే ఇట్లా ఎక్కువ టూరిజం ప్లేసెసే కాదు. కొంతమందికి డివోషనల్‌గా వెళ్ళి టెంపుల్స్ ఇష్టం. సో, అలాంటి ప్లేసెస్‌కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళకి ఇష్టమైన ప్లేస్‌కి ప్లాన్ చేస్తే సర్ప్రైజ్ ట్రిప్ అవుతది కదా వాళ్ళకి. సో, అలా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే అందరికీ ఇష్టమే కదా! లైక్ ఒక మంచి మూన్ లైట్‌లో, బీచ్‌లో ప్లాన్ చేసుకుంటా అంటే ప్రతిసారి మనకి బీచ్ ఉండదు కదా! సో, ఇప్పుడు నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, క్యాండిల్ లైట్ డిన్నర్ మనం టెర్రస్ మీద ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీ రెస్టారెంట్‌లో గూడా మనకి కార్నర్స్‌లో కొన్ని సార్లు క్యాండిల్ లైట్ డిన్నర్ ఫెసిలిటీ అనేది పెడతారు. సో, అది మీకున్న ఏరియాలో మీరు చెక్ చేసుకోండి. లేదు అంటే మీరు టెర్రస్ మీద కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ అదంతా సెటప్ అంతా. సో, అవి గూడా చూసుకోండి. క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇద్దరికి కలిపన్నా మీకు మీరు చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సెవెంత్ వన్ వచ్చేసి థియేటర్ సర్ప్రైజ్. మూవీ థియేటర్ సర్ప్రైజ్. సో, విష్ ఆన్ బిగ్ స్క్రీన్ అనమాట. ఇది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరు ఒకసారి ఆలోచించండి. లైక్ ఇప్పుడు మీరు ఒకరిని మూవీకి తీసుకెళ్లారు. మూవీకి తీసుకెళ్ళాక సడెన్‌గా ఆ బిగ్ స్క్రీన్ మీద మూవీ ఆగిపోయి లైక్ సమ్ ప్రపోజల్ కైండ్ ఆఫ్ థింగ్ గానీ, మ్యారీ మీ అని గానీ, లైక్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే అని వాళ్ళ ఫోటో గానీ వస్తే ఎంత సర్ప్రైజ్ అవుతారు. సో, ఇది కూడా ఒక మంచి సర్ప్రైజ్ అనమాట. మీకు ఆ ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఈ మధ్యన పీవీపీస్‌లో, పీవీఆర్‌లో లైక్ అడ్వర్టైజ్‌మెంట్ నేనైతే చూసాను. ఈ ఫెసిలిటీ అయితే ఉంది ఇట్లాగా అని చెప్పి. సో, మీకు తెలిస్తే మీరు కూడా వెళ్ళి అలా ప్లాన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా రేడియోలో కూడా చెప్తారు ఇట్లా విషెస్. సో, ఇలా రేడియో, టీవీ ఇదంతా కామన్ కదా! సో, ఇప్పుడు ఇంకా మూవీ థియేటర్ అయితే కొంచెం స్పెషల్ అనమాట. సో, అందుకని నేను మూవీ థియేటర్‌ది హైలైట్ చేశాను. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. స్టోరీ బుక్, స్క్రాప్ బుక్. లైక్ ఇదేంటి అంటే స్టోరీ బుక్, స్క్రాప్ బుక్, ఎక్స్‌ప్లోడింగ్ బాక్స్, పాపప్ బాక్స్. సో, ఈ 4 అనమాట. మీకు కింద డిస్‌ప్లే చేస్తున్నాను. అవేంటో తెలియకపోతే చూడండి. స్క్రాప్ బుక్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్క్రాప్ బుక్ అయితే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, వాటెవర్ ఇట్ ఈస్ మీకు చాలా మెమరీస్ ఉంటాయి కదా! మీరు కలిపి తిరిగిన ప్లేసెస్ కానీ, వాళ్ళ సింగిల్ మెమరీస్ కానీ ఇవన్నీ క్లబ్ చేసి ఒక బుక్‌లో ఫోటోస్ కానీ, మీరు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పి రాసి లైక్ చాలా మందితో మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ అంటే మీ సిట్యుయేషన్ బట్టి, మీ రిలేషన్ బట్టి ఇలా మీరు ఆ స్క్రాప్ బుక్ అనేది ప్రిఫర్ చేయొచ్చనమాట. సో, ఇట్లా చేసుకోండి. ఫోటోస్ కలెక్ట్ చేసి అవి పెట్టి మ్యాటర్ రాసి మీరు వాళ్ళని ఎలా కలిసారు, అసలు మీ స్టోరీ ఏంటి ఇవన్నీ మీ చేత్తో రాసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా ఒక మంచి గిఫ్ట్ అనమాట. అంటే మీ లవ్డ్ వన్స్‌కి ఇచ్చే ఒక బెస్ట్ మెమరీ గిఫ్ట్ అది. సో, ఇదైతే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఇప్పటి వరకు చేయకపోతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోడింగ్ బాక్స్. ఇవన్నీ ఏంటంటే ఫోటోస్ లైక్ ఒక బాక్స్‌లో పాపప్ బాక్స్ ఇట్లా తీస్తే క్యాప్ ఇట్లా పాపప్ అవుతదనమాట. లైక్ దానిలో ఏమన్నా ఒక చమ్కీ కైండ్ ఆఫ్ థింగ్ అట్లా పెడితే స్పార్కిల్ కైండ్ ఆఫ్ థింగ్స్ పాపప్ అవ్వగానే ఇట్లా మన మీద పడతాయి. సో, ఆ కైండ్ ఆఫ్ అంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. పాపప్ అంటే జస్ట్ ఇట్లా క్యాప్ తీస్తే ఇట్లా ఎక్స్‌ప్లోడ్ అవుతదనమాట. సో, అవి నేను వీడియోలో వేస్తున్నాను. అది కూడా చూడండి.
నెక్స్ట్ వచ్చేసి 9th వన్ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్. హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ చాలా ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రేమ్లో మనం ఒక ఫోటోని హ్యాండ్ పెయింట్ వేసిస్తే అది చాలా వాల్యుబుల్. అంటే ఎప్పుడైనా సరే ఒక పెయింట్ అనే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అంటే చాలా వాల్యుబుల్ ఉంటుంది. అంటే లైక్ అది ఎట్లా చెప్పాలి అంటే చాలా ప్రేమతో ఇచ్చినట్టు ఉంటుంది ఒక హ్యాండ్మేడ్ గిఫ్ట్. అంటే ఒక డై మీరు చేసిన, క్రాఫ్ట్ మీరు చేసిన, అది చిన్నదో పెద్దదో, హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఆర్ వాల్యుబుల్ అనమాట ఎప్పుడన్నా సరే. సో హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇప్పటివరకు ఇవ్వకపోతే హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇచ్చి ట్రై చేయండి. 10th వన్ వచ్చేసి ఫ్లాష్ మాబ్. ఫ్లాష్ మాబ్ ఏంటంటే డాన్స్. ఇప్పుడు చూడండి, నార్మల్గా మాల్కి వెళ్తే మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు. సడన్గా ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి డాన్స్ స్టార్ట్ చేస్తారు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అంటే ఒక కాలేజ్ ఫెస్టివల్ లాగా అవ్వచ్చు, ఏదన్నా సరే చాలామంది అట్లా చేస్తారు. సో అందులో కొంతమంది ప్రపోజల్స్ కూడా చేస్తారు, మ్యారీ మీ ప్రపోజల్స్, కొంతమందికి బర్త్డే విషెస్ చెప్తూ అలా ఫ్లాష్ మాబ్ చేస్తారు. సో ఇప్పటివరకు మీరు చేయకపోతే ఇది కూడా ట్రై చేయొచ్చు. లైక్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ ఎవరిదన్నా అవుతుంటే మధ్యలో వెళ్ళి ఫ్లాష్ మాబ్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. సో ఇట్లాంటి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఫ్లాష్ మాబ్ అనేది మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీరు అలా క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్, ఆ సాంగ్, ఆ సర్ప్రైజ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో లాస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఏ స్టార్ 11th వన్. ఈ 11th వన్ నేమ్ ఏ స్టార్ ఏంటి అంటే, మనకి నక్షత్రాలు ఉంటాయి కదా ఆకాశంలో, ఆ నక్షత్రాలకి ఒక నక్షత్రానికి మన పేరు ఇస్తారనమాట. అవి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే నాకు ఏది నమ్మకం కుదరలేదు. సో ఇప్పటివరకు నాకు ఐడియా వచ్చింది కానీ నేను చేయించలేదన్నమాట. సో ఫారెన్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడైతే చాలామంది చేయించుకుంటున్నారు. సో వాళ్ళ చేతన్నా మీరు ట్రై చేయించుకోండి మీకు ఇవ్వాలనుకుంటే. సో అదైతే కరెక్టే, నిజమైందే అది. సో అదేంటో మీరు కరెక్ట్ వెబ్సైట్లో ఉన్నారో లేదో, కరెక్ట్ రూట్లో ఉన్నారో లేదో చూసుకొని దాన్ని నమ్మి మనీ కట్టి మీరు అదైతే చేయించుకోండి. ఎవరైనా స్పెషల్ పర్సన్కి మీరు ఒక నక్షత్రానికి వాళ్ళ పేరు ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ ఏ స్టార్ దాంట్లో మీరు వాళ్ళ నేమ్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి మనీ కడితే మీకు ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చి ఒకటి అంటే లైక్ సమ్ హ్యాంబర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్తారు. నాకు అంత క్లియర్గా తెలియదు, నాకు ఐడియా ఉన్నది మీకు చెప్తున్నా. ఇవైతే నాకు తెలిసిన ఐడియాస్, గిఫ్ట్ ఐడియాస్ ప్రస్తుతం. ఇంకా నాకు ఏమైనా కొత్తగా తెలిస్తే నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. మీకేమైనా తెలిస్తే అందులో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బికాస్ ఇప్పుడు సర్చ్ చేసే వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే కొత్త వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో కమెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నా ఛానల్లో ఇవి గిఫ్ట్స్ అనే కాదు, గిఫ్ట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇంకా చాలా చాలా చెప్తాను. ఇంకా షాపింగ్ గురించి చెప్తాను, డైటింగ్ గురించి ఉన్నాయి, బ్లాగ్స్ చేస్తాను, ఎక్కడికన్నా వెళ్తే ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాను, ఫుడ్ రివ్యూస్ ఇస్తాను, చాలా ఇస్తాను. సో మిస్ కాకుండా అన్నీ అయితే చూడండి. ఈ గిఫ్ట్స్ సెలెక్ట్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే, గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేయాలి అనేది ఇంకొకటి ఉంటుంది కదా మీకు. సో నేను దానికి కూడా ఒక వీడియో చేశాను, గిఫ్ట్స్ ఎంత మంచిగా ప్యాక్ చేయొచ్చు అని చెప్పి. సో నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, లేకపోతే నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో అది కూడా చూసేయండి, మీ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేయాలనే ఐడియా కూడా వస్తుంది. సో నా ఛానల్లో అయితే ఇవన్నమాట ప్రస్తుతం. మీరు అన్నీ చూసి ఒక లైక్ ఇచ్చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎవరికైనా గిఫ్ట్ ఐడియాస్ కావాలంటే వాళ్ళకి కూడా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.